ఈరోజు ఎంత అందంగా ఉన్నావు చెప్పమంటావా? ఆరజనీకర మోహన బింబం నీ నగుమో బోలునటే కొలనిలో నవకమల దళములు నీ నయనముల బోలునటే ఎచట చూచిన ఎచట కేగిన నీ రూపమదే కనిపించినదే తల నిండా భూగండ దాచిన రాణి మొలక నవ్వుల తోడములు పూచబోతే తల నిండా భూగండ దాచిన రాణి మొలక నవ్వుల తోడములు పూచబోతే బాటలు నిండే మందారాలు ఈ పూల కోడలు విరిసే సుందరాలు ఈ మాట బాటలు నిండే మందారాలు ఈ పూల కోడలు విరిసే సుందరాలు పచ్చ అవును ఈ పూట పూర్తిగా ముస్తాబైనవు ఏమిటో కథ కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను తెలిసిందా అబ్బా అప్పుడే వచ్చినది ఒక కోపం ఎంత మొక్కు పట్టని ముత్యమువి అవునులేండి ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకముగా చెప్పిపోయినారు కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మనే నమ్మరు ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోను
ఏదో హాస్యమున కన్న మాటలకు అంతలకు ఎందుకు హవ్వ హాస్యమట హాస్యము. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. పోనిమ్ము పొరపాటు కానీ ఆ సుబ్బారావు ఎందుకు వచ్చాడు? అమ్మో, మనసులో ఏదో మలినం ఉండనే ఉన్నది. ఏమండి, ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూచిన. అవునా? వీధి గుమ్మను వచ్చినచో మీ అమ్మ గంటపడవలసి వచ్చానని పెరటి గుమ్మం గడుకు వచ్చేసరికి అతను ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? పటాలున్న తలుపు తెరుచుకొని పడాలను బయటకు వచ్చినాడు. ఆ పాటున నన్ను చూచి అతని చూచి నేనును తెల్లపోయినాం. అంతటితో అతనికి అనుమానము కలుగుకుండానట్లు కోడిగుమలాడుచు కొంత దూరం వెంట కూడా వెళ్ళవలసి వచ్చింది. ఏమండి, ఎలాగో కోడిగమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపే వచ్చారుగా, మరి ఎందులకే తెంచితిరి సుబ్బారావు గారు అని మీరే ఆయన అడగలేకపోయారా? అడిగినా. ఏం చెప్పాడు? మేడము కావాల్సి వచ్చిన. మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? నా సందేహం చెప్పిన తమరు కోపగించుకున్నారు. భలే వారే, నాకెందుకండి కోపం? అయినా నా ఏదైనా దోషం ఉండేది కదా. శభాష్, అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పేది. చెప్పు. మేడము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక అదరచు బెదరచు పెరట అదిగో అదిగో మొగము చుట్టిస్తున్నావు అప్పుడే వచ్చిన. మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్నే నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అడిగే వాడిని. అంతలో ఒక బాల్యమిత్రుడకు పడి బహుకాల సమావేశము వలన పరమాతరము చేత కుశల ప్రశ్నలు వేయించిపోయి అందువలన అడుగుటకు అవకాశం. సరే, నేనే చెప్పేదను కానీ సావధాన చిత్తులో ఆలకించాలి. మరి సరేనా? ఏమండి, మా ఇంటికి మేళంలోకి వచ్చిన వారికి మర్యాద చేయటం మా ధర్మం కదా. అందులోకే మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? ఏం చేయడం ఏమిటండి, వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఈ విధంగానే నాకు చిర్రాకు వచ్చి చప్పున మేడ దిగి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరటి చూపుడు కను కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనట్టే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీ మాట నేను వేదముగా ఎప్పుడు నమ్మలేదు. నాతో నీ వెన్నడైన నలుసంత అబద్ధమాడమనే కదా నా నమ్మకము. మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసినది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేమి? ఎవరి మాటలో ఏనా నేను ఎన్ని మార్లు నిన్ను శ్లాఘించలేదు చింతామణి? ఎవరి మాటలో ఏనా నిన్ను ఎన్ని మార్లు శ్లాఘించలేదు? ఎందరు లేరు బాధవన చేక్షణలిపురమందు కళ్ళలను కందువ మాటలను విటుల గారడి చేయుచు దోళ్ళదోపుగా దోళ్ళదోపుగా పొందలు పేరు గుంజుకొను వారలు ఎందరు ఎందరు ఎందరులే విశుద్ధ వృత్తిని చందమునల్ విశుద్ధ వృత్తిని చందమునల్ గుణ విచారణ సల్బడు బారు కల్గిరే అమ్మో
అవతలకేమి మీ వద్ద కావాల్సినవి ఉన్నవి, కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమేందో చెప్పనేలేదేమిటండి? ఏమొకటికేమున్నది, దైవము తరచుగా తనుకులు నానుకలు త్రాటిపెట్టలతోడు, చేతులు జీవం రాకలు, హృదయం ముక్కు ముక్కల తోడు చేయుచున్న నా పైన. అవునవును, ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుటికే కావాలయో. ఇదిగో ఇప్పటికి ఇంకే కానీ 2-3 దినములు తప్ప సానుకూల. ఓహో, ఇకనేమి ఎప్పటి పాఠం ఎదిగినది? ఇది వరకేమో రేపు 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 అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపునకు మరి 2 త్రోపులు కూడా తగిలించారు, సరిపెట్టారు. మాట కడవరకు వినప్పుడు నీకు తోచినట్టు ఇంతవరకు అదిగో ఇదిగో నీ చెప్పిన తుంటని ఈ పూట తొంట చేయి చెప్పు. అంతటి తమరేమైనా ఊరకుందురా? మరి ఒక తుంటని ఆశ్రయింతురు, ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆవల తానొక తొంటి చేయి చూపును, ఈ తొంటి చేతులని తెచ్చి తమరు మా ఇంటికి తోరణము గుచ్చుదురు, అంతేనా? మాట శాంతముగా వెనక మండిపడిన ఏం చెప్పగా చిరాకుమాని చివరి ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించితిని, కానీ అదే వేరొకతైతే ఈ మంద మాకు మింగి చావవలసదే. చాలు చాలు మహాప్రభు, చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. నీవు లేనిదే నేను బ్రతుకగలనా? నీవు లేనిదే నేను జీవించగలనా? చింతామణి, నీవు లేనిదే నేను ఒక్క క్షణమైనా బ్రతుకగలనా? విడచితి బంధువర్గముల వీడితి ప్రాణములు గుమిత్రులను విడచితి ఇల్లువాగిలియు వీడితి భార్య ప్రాత చెప్పుగా సిగ్గులు నీ నిమిత్తమై పిడువలే దేహము విడువలే దేహము నీవు నన్ను వీడు నవస్థ తటస్థమైనదో
ఆ ఏమండి, మీరు చెప్పినదంతయు ఈ నెలలో ఎర్రని యాగానైనను తెచ్చిచ్చినారా చెప్పండి. ఏమిటి చింతామణి, ఈ నెలలో అవును చింతామణి, ఎక్కడికి వెళ్ళిన అక్కడే చుక్కెదురుగుతున్నప్పుడు నేను మాత్రం ఏమి చేయను? నాకు ఉన్నతలో నీకేమైనా లోటు చేశాను? నాకు ఉన్నతలో నీకు నేను ఏమైనా ఉపేక్ష చేసిన తాతల నాటి క్షేత్రములెల్ల తగనూమి, తాతల నాటి క్షేత్రములెల్ల తగనూమి దోషిళ్ళతో తెచ్చి తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించిన. అయ్యో పోనివ్వండి, ఇప్పుడు ఎవరు కాదన్నారు? అతమారిచ్చిన అంటుమా విడిదోట నీవు కోరగా రాజులిచ్చినాను. కులసతి మేని సొమ్ములు పుస్తతో కూడా కొని కులము బారల్ల నీకిది కూడదు భార్య నూతికి గోతికి లెక్క నీ ఇంట కుక్కబోనే కాచుకొని ఇటులున్నాను కనిగి కాచుకొని ఉన్నాను నేను. ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది. ఇంత చేశాను, అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేం లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లో ధారవాసుల ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. కోసం కాదా మెచ్చి ముచ్చటదీరు మేడగట్టించిన హోలి శెట్టిని పారద్రోలినాను. నిమిషంబులోన మాన్యంబు వ్రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరినా బంగారు కొండ నీళ్ళు తెచ్చు పెట్టి శెట్టికి సొద్దు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిత్త కాటెకు కలంబలే
నిజముగాను నాకే లోబడి ఉన్నావు నిజముగాను, నీకే లోబడి ఉన్నాను నిజముగాను, నాకే లోబడి ఉన్నావు నిజముగాను. రాజశేఖరానిపై మోసుకుంటలేదురా రాజసానయేలరా, రాజశేఖరానిపై మోసుకుంటలేదురా రాజసానయేలరా రాజశేఖరా. మనసు నిలువనీదురా మమత మాసిపోదురా, మనసు నిలువనీదురా మమత మాసిపోదురా, మధురమైన మాధురా మరపురాదురా రాజశేఖరా నీపై మోజులేదురా రాజసానయేలరా రాజశేఖరా. కానిదాన కానురా కన్నులనైన కానరా, కానిదాన కానురా కన్నులనైన కానరా, జాగు సేయనేలరా వేగరావ దేవరా, జాగు సేయనేలరా వేగరావ దేవరా, ఏలరారా ఏలరారా ఏలరారా. చెప్పండి. మీ అమ్మ లోటు చేసిందని ఏ చండాలుడు అన్నాడు? మీ అమ్మ మాత్రం నన్ను ఎన్నడైనా పల్లెత్తు మాట ఆడదా? మా అమ్మ లోటు చేయదు, మా అమ్మ మిమ్మల్ని ఏమి అందు, కనపడితే ఎంత తెలుస్తుంది. మంచిదో. అబ్బా ఏదో దినములు కొంచెం తారుమారుగినప్పుడు ఇలాంటి గృహచిత్రములు ఎంతటి భార్యకైనా ఉన్నవే, కానీ అవునవును పడిన గోడలు పడినట్లే ఉండవు కదా. అందులోకి ఈ పూట దైవము అతని తారసులు చేసినాడు. ఎవరండి మనకు తారసిలిన వారు? నేను ఇందాక తెలుపుగా నా మాట పూర్తి కానిచ్చినావు కావాలి. ఆ తారసులున్న తడెవరు తెలుసా? అతను చాలా అందగాడు. ఇప్పుడు వస్తాడుగా చూసులే. అంతేకాదు సుమా, చెప్పండి. వారు గొప్ప భాగ్యవంతులు కూడా. అవునా? వీటన్నిటికి మించి గొప్ప
పండితుడు కూడా. పండితుడా? ఆహా, ఎలా ఉంటాడు? అతను ఎలా ఉంటాడు తెలుసా? అతను నీలాగే చక్కని మోము, చక్కని మోము, మురిపై చల్లని రాగములి, మక్కువ కాంతిగా వెలిగి మానసము కదిలించు నిక్కపు నీలమై తనరు నిండకు దేహము, అంతకంతకు సద్గుణములు కలిగిన వాడు అతడు గ్రంథ సాంగుడే. నాకు అర్థమైంది. అతడు నా బాల్యమిత్రుడు బిల్వమంగళమూర్తి. ఇప్పుడైనా అర్థమైంది. బిల్వమంగళుడు అనగా ఏటి ఆవల క్రొత్తగా కర్మకారములు కార్యస్థానములు మిద్దెల మేడలు కట్టుకుని కాపురం ఉంటున్న ఆ వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఏమండి, బిల్వమంగళుడు అనగా బాగా ఎర్రగా బొద్దుగా మీ అంత ఎత్తుగా ఉంటారు వారేనా? ఆయనే. ఆయన తవరెప్పుడు చూస్తున్నారు? అయ్యో, ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమున కాబోలు గాంచితిని. వారు చాలా భాగ్యవంతులని ఈ ఊళ్ళోనే ఎవరో అనుకుంటుంటే విన్నాను. ఏ పాటి స్థితి ఉండనంటారు? వారికి సుమారు 40 లక్షల వరకు ఉండనని నా నమ్మకం. ప్రకృతమైన ఆ బిల్వమంగళుడును నేనును సహాధ్యాయులు. ఆ దినములలో అతడే నేనే అతడు. ఎలాగో తెలుసా? ఇప్పుడు నీవు నేను, నీవు నేను, ఎలాగో అలాగే మనం కలిసి చాలా రోజులు అయినట్టే ఉంది. మరి ఈ మధ్య అక్కడ కనపడలేదుగా. ఇది ఈ వాన ఒకటి తగులిపోయింది. ఎక్కడ పోదామన్నా ఇది ఒకటి. మరి పర్వాలేదులేండి, పోదామంటావా? మంచివారు అభిమానులు. వర్షం పడ్డా చూస్తున్నారు, పడకుండా చేశారు. సరే తోటలోకి వెళ్దామా? ఈ తోట కాదు కానీ కొత్తపట్నం పక్కన బీచ్ ఉందండి. వర్షం పడుతుంది కాబట్టి బీచ్కి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్దామా? వెళ్ళిపోదాం. అక్కడైతే ప్రశాంతంగా. అవును, చాలా మీ అమ్మతో అసలు ఆ పోరే ఉండదు. నాకు వచ్చింది అనుకో సముద్రంలో ఎత్తి ముంచేదే అంతే. బాగా ధైర్యంగా ఉన్నాడు వర్షం పడుతుందని. సరే కానీ చూడు, ఈ చల్లని గాలిలో ఈ చక్కని తోట. అవునండి, నీవు నా పక్కన ఉంటే పరవశమే. ఎలాగో తెలుసు. ఏమనిపిస్తుంది? పరవశమే కాదా చల్లని గాలి, పక్కన నీవు. పరవశమే కాదా చల్లని గాలి, చక్కని తోట పక్కన నీవు. పరవశమే కాదా చల్లని గాలి.
నన్ను పిలిచెను నిన్ను వలచెను తలపుల బలపులు నన్ను పిలిచెను వలచెను తలపుల బలపులు చల్లని గాలి చక్కని తోట పక్కన నీవు పరవశమే కాదా చల్లని గాలి ఇక ఏనాడు ఈ చేయి విడువకు ఈనాడు ఈ హాయి మరువకు ఇక ఏనాడు ఈ చేయి విడువకు నా అనురాగమే కమ్మని తుమ్మెదా నా అనురాగమే కమ్మని తుమ్మెదా నన్ను పిలిచెను నిన్ను వలచెను నన్ను పిలిచెను బలపుల బలపులు చల్లని గాలి చక్కని తోట పక్కన నీవు పరవశమే కాదా చల్లని గాలి నడయాడగడంగిన ఒక్క నిజలందు పరుండిన ఒక్క చోట ఈ జాడబడళ్ళు పేరైనా ఈ జాడబడళ్ళు పేరైనా సంతతమాత్మలు వేరుగా మాతోటి వయస్కులు ఈర్షగున తోచితి మిగురము ఒక్క రూపున ఆ
మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోవటట్లు సంభవించను? అతడు ఆంధ్రం చాలించి సంస్కృత పాఠశాలలో చేరినాడు. తమరేం చేశారు? నేనేం చేస్తాను? సిగ్గుపడతారేమిటి చెప్పండి. చదువు చాలించి చాలించి అవన్నీ చెప్పాలంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే మీరు ఏం చేశారో నేను ఎలా అర్థం చేసుకోవాలంటారు? చదువు చాలించి ఏం చేస్తాను? ఉన్నత పాఠశాలకు పోయారా? తామరి వాడలో ప్రవేశించారు. చాలే ఊరుకోండి. ఎక్కడెక్కడో తిరిగి మా ఇంటికి వచ్చి మా పాఠశాలలో ప్రవేశించారా? రూపమాల ఏం చేద్దాం? అందువల్ల అందాన్ని వదలలేక అందువలన మా సంబంధము పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపోవరకు వచ్చినాం. వాసుదేవమూర్తి గారు సంవత్సరం క్రిందట వ్యాపారం మొత్తం అతని వశం చేసినాడట. ఈ మధ్య నాకు అతనే జ్ఞప్తికి వచ్చిన. ఏం చేసేవారు? బదులు కొరకు వారిని వీరిని దేవుని చుచ్చుకొచ్చుంది. నా చూడు అతను ఎంత మంచివాడో తెలుసా? నేనేం అడిగినాను కాదన్నాడు. ఎంత ప్రీతితో మాట్లాడినాడని చెప్పుదును. నా కష్ట సుఖములని అడిగినాడు. తన మంచి చెడ్డలని నాతో చెప్పినాడు. అంతేకాదు ఇంటికి తీసుకుని పోయి తనతో భోజనం చేసే వరకు విడిచిన వాడు కాదు. చాలా మంచివాడండి. మొదలు మాట కదా, వెంటనే తలపెట్టాడు. భావ్యం కాదని తలచి రేపు వచ్చిందని చెప్పి చక్కగా వచ్చాను. ఇదే మంచి అవకాశం. ఎలాగో రేపు వచ్చేదని చెప్పి వచ్చారు కావున ఈతను వినియోగించి అతన్ని ఇచ్చటికి రప్పించవలెను. ఏమిటి ఉపాయం? సామాన్యంగా ఒప్పుకోడు, ఏదో మాయ చేసి పంపించాలి. ఏమిటండి నేనేదో మాట్లాడుతుంటే తమరేదో పరధ్యానంలో తమరు. ఏమీ లేదండి, నా మనసులో ఒక చిన్ని కోరిక. విన్నవించుకోనా చిన్ని కోరిక. విన్నవించుకోనా చిన్ని కోరిక. ఉన్న కోరిక విన్నవించుకో. విన్నవించుకోనా చిన్ని కోరిక. ఎలాగైనా సరే ఒక్కసారి ఒక్కసారేనండి. ఒకసారి చీపుగా ఎన్నిసార్లు అయినా కానీ ఈ మాట గుర్తు పెట్టుకోండి, పనికి వస్తుంది భవిష్యత్తులో. మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా? అందుకే ఒక్కసారి అన్నాను, ఎన్నిసార్లు అయినా అన్నారు. అందుకే ముందు వినాలి, తర్వాతే సమాధానం చెప్పాలి. అబ్బా, నా నీతికి మాత్రం భంగము రానేనండి. అటువంటి సందేహం నాకు అతను ఇచ్చటికి రప్పించటం అంతలమైన కార్యం మాత్రం కాదు. ఎందుచేత అంటే అతను మహాపండితుడు. వ్యాసుని కంటేనా? విశ్వామిత్ర మహర్షి కంటేనా? విప్రనారాయణుడి కంటేనా? ఋష్యశృంగుని కంటేనా? ఎందుకండి లక్కడ బేరములు ఇంతులు తారసిల్లు వరకే. మీ మగవారు ఇంతులు తారసిల్లు వరకే. పురుషాఘ్రణులెంత లేసి సామంతములాడునని దిగుపు మాటలు పలికినని ఇంతులు తారసిల్లు వరకే. కామిని మణి కాంత ధృవంచలాగ్ని కలికాల బంధించుకపాటి ఎంతటి పండితుండైనా కరుంగడే వెన్న పోలికన్
కొరకే భూలోక రంభ. ఆహా, అతని భార్య భూలోక రంభ. అవును. సరే, ఒప్పుకుంటాం. మరి మీ భార్య అవసరమా? అది ఎప్పుడు చూశాడు పాపం? ఎప్పుడు నన్ను చూడటానికే సరిపోయింది. అయ్యో ఈరోజు ఆదివారం, ఈ రోజైనా ఇంటికి వెళ్ళి చూసి రండి అంటే ఏనాడైనా వెళ్ళాడటండి. ఎప్పుడూ దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడని ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయి స్త్రీల పొందు కోసం సానునేళ్లకు చనుబారిలో ఎవరి భార్య చక్కనిది కాదు చెప్పడే నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా? ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణముల్ కలిగినట్టి మేల్ పసిడి బొమ్మ, ప్రాణముల్ కలిగినట్టి మేల్ పసిడి బొమ్మ, అవయవములు కలిగిన అలరు కొమ్మ, అట్టి భాగ్యను విడిచి నీవు, అట్టి భాగ్యను విడిచి నీవు నేటికి ఈనాటికి ఎన్ని కొంపలు చచ్చితో ఎరుగవుకో. నీకెవరు బదులు చెప్పగలరు? ఇందులో బదులు చెప్పే పని ఏమైనా ఉందండి? ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించు భారము మీది, ఆ మీద అతన్ని ఆకర్షించు భారము నాది. అతని దనుకున్న 40 లక్షలలో సగము మీది, సగము నాది. ఏమిటి అతనుకున్న 40 లక్షలు సగం నీది? పిచ్చిదానా, నా జీవిత సర్వస్వాన్ని తమరికి ఎప్పుడో అంకితం చేశాను. నమ్మమంటావా? ఇంకా నీది నాదే. నమ్మకమేనా? అంతా నీదే. ఎలాగో తెలుసా? అంకితం నీకే అంకితం.
నవ వసంత శోభనామయు లలిత లలిత రాగ చంద్రరేఖ స్వరము స్వరము కలయికలు ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలు రాగం పుడుతుంది స్వరము స్వరము కలయికలు ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలు అనురాగం ఒక ఆలయమైతే ఆలయ దేవత నీవైతే ఆలయ దేవత నీవైతే గానం గాతం గీతం వాసం భరత శాస్త్ర రమణీయ నాదన భావ భావరూప స్వర విలాస హాస చతుర నయన నేల కలయిక ఒక ప్రళయం అవుతుంది అమ్మో ఎవరు అమ్మండి అమ్మ అమ్మ అమ్మే అమ్మేనా అమ్మే అమ్మ కథ అటుంచు మళ్ళా చూద్దాం అమ్మ కథ అమ్మ కథ మళ్ళా చూస్తావా ముందుగా 100 రూపాయలతో ఎంత ధైర్యం వచ్చింది ఇదంతా అమ్మ కోసమే అమ్మ కోసం నా కోసం కాదు అమ్మకే సరేలే సరే మరి నాటకం ఏర్పాటు చేసి మమ్మల్ని అంతా ఇక్కడ పరిచయం చేసినటువంటి